తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకే వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లో ప్రధానంగా ఒకసారి వార్తలు చూసుకుంటే, వార్తల కంటే ముందుగా ఒకసారి మన మిత్రులు, తెలంగాణ కోసం నిలబడే యువకులు లైవ్ లోకి ఎవరొచ్చినా దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ పూలేందర్ గౌడ్ పెట్టిండు, గుంపు మేస్త్రి ఈ నెల కూడా 2000 పింఛనే ఇచ్చాడు. పూలేందర్ గౌడ్ ఏమని పెట్టిండంటే, మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 4000 పింఛన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే డిసెంబర్ 9 నుండి వృద్ధులకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ఈ నెల కూడా 6 నెలలు గడిచినా కూడా 6 నెలల తర్వాత కూడా 2000 పింఛనే ఇచ్చిందని ఇక్కడ మన ఛానల్ వాచ్ చేస్తున్న పూలేందర్ గౌడ్ కామెంట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు ఈ వృద్ధులను 6 నెలలుగా నమ్మిస్తూ వాళ్ళ గొంతు కోస్తున్నారు. మీరు 6 నెలలైంది అంటే వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు మరి 30 లక్షల మంది ఉన్నారా, 40 లక్షల మంది ఉన్నారా తెలియదు. కానీ ఒకవేళ ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షల మందికి 2000 చొప్పున 6 నెలలుగా నువ్వు 4000 ఇవ్వవలసిన దాన్ని 2000 ఇచ్చి ఇంకా 2000 నీ సర్కార్ ఖజానాలో వేసుకున్నావంటే తప్పకుండా నువ్వు నేరస్తుడివే. ఈ వృద్ధులను నమ్మించి వాళ్ళను గొంతు కోసిన ఒక నేరస్తుడి కింద నిన్ను మాట్లాడుకోవచ్చు. 6 నెలలుగా 2000 రూపాయల మోసం చేస్తావు నువ్వు. వృద్ధులకు 4000 ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పినావు. కానీ 4000 ఇవ్వకపోగా మళ్ళా 6 నెలల తర్వాత కూడా 2000 రూపాయలే ఇచ్చినావు. మరి 4000 రూపాయల పింఛన్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నావు? రెండు సంవత్సరాల తర్వాత అమలు చేస్తావా? మళ్ళా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు 4000 పెంచి మేము 4000 పెంచినాం అంటావా? మీ ప్రభుత్వం ఏ విధంగా అయితే 9వ తారీఖు అధికారంలోకి వచ్చిందో, డిసెంబర్ 9వ తారీఖు ఎట్లయితే ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు నుండే నీ ప్రభుత్వం అధికారంలో కూర్చున్నట్టు. మరి అధికారంలో కూర్చోగానే 4000 పింఛన్ ఇస్తా అన్నావు కదా, మరి 4000 పింఛన్ ఎందుకు ఇస్తలేవు నువ్వు? ఈ వృద్ధులను ఎందుకు ఇట్లా ముంచుతానవు నువ్వు? ఎందుకు ఇట్లా మోసం చేస్తాను అనేది కూడా ఇక్కడ నెటిజన్లు అందరూ నిన్ను గల్లా బట్టి అడుగుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక ప్రమోద్ ప్రొఫెషనల్ చీఫ్ గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టిండు, గుడ్ మార్నింగ్. వంగా సాయిబాబా హాయ్ గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టిండు, గుడ్ మార్నింగ్. ఆర్కే ఆల్ ఇన్ వన్ గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టిండు, గుడ్ మార్నింగ్ ఆర్కే. నరసింహులు గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టిండు. అదేవిధంగా పూలేందర్ గౌడ్ గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. ఈ సత్యం ఏం మనిషి వీడు నాకు అర్థం కాదు. మనం తెలంగాణ నాగని చెప్తానమంటాడు ఏంది వీడు? ఏమన్నా జ్ఞానం ఉన్నదా, జ్ఞానం లేదా? తెలంగాణలో 418 మంది 18 హామీలు ఇచ్చి 418 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నిలిచిపెట్టి కాంగ్రెస్ హామీలు ఇస్తలేదురా నాయన, అది నెరవేరుస్తలే అని చెప్తేగా మమ్మల్ని తిడతాండి. కేసీఆర్ని ఎందుకు అడగలేదు అంటాను. సచిన శవానికి పోస్ట్ మార్టం చేద్దాం అన్నట్టున్నది వీని కథ. అరే బాబు, కేసీఆర్ పాలనలో కూడా మేము అడిగినాం, కాకపోతే నువ్వు అప్పుడు ఛానల్ చూడలేదేమో, ఇప్పుడు చూడు. రోజు నిన్న మొన్న కూడా మళ్ళీ కేసీఆర్ని అన్నాం, గొర్రెల స్కామ్లో అన్నాం, డబుల్ బెడ్రూమ్ విషయంలో అన్నాం, ఇతర విషయాల్లో కూడా అన్నాం. నువ్వు వినకపోతే ఏం చేద్దాం అంటే నువ్వు ఎప్పుడు ఛానల్ చూస్తే గప్పుడే అడగాల ఏంది? సూర్యాపేట అన్న యుఎస్ఏ తమ్ముడు గుడ్ మార్నింగ్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే ప్రవీణ్ అన్న, మీ ఛానల్ గురించి డైలీ ఎదురు చూస్తా. థ్యాంక్ యూ సాయినోజ్ కిరణ్. నమస్తే ప్రవీణ్ అన్న, మీ గురించి డైలీ ఎదురు చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.